I request all of you to kindly settle down as we are good to begin. Yes, I hand over this time to our senior pastor. Yes. దేవునికి స్తోత్రములు. మీకు సహోదరులు పంపిణీ చేసినటువంటి ప్రభు శరీరము, ప్రభు రక్తం, రొట్టె, ద్రాక్షరసము మీ ఎదుట పెట్టుకొని ఉన్నారు అని నమ్ముతున్నాను. లెట్ us honor and respect with reverence the body of Christ and the blood of Christ. Let us receive the blessings. Before that, I want to read a word from the Bible. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు చదువుతున్నాను. మీరు బైబిల్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, నేను చదివేటప్పుడు గమనించాలి అని మనవి చేస్తున్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ మహాకృపను బట్టి, మీ కనికరమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము నాయన. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేనటువంటి మా ఎడల మీరు చూపిన దయా సంకల్పమును బట్టి నీకు స్తోత్రములు. కోటాను కోట్ల మంది ప్రజలు నివసించే ఈ భూమి పైన నీ కొరకై నీ కుమారునికి నాయన వధువుగా ఉండడానికి సంఘముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ రక్తముతో కడిగి మమ్మల్ని పవిత్రపరిచి పిలుచుకున్నందుకై స్తోత్రము నాయన. అపవిత్రులైన మమ్ములను నీ రక్తము ద్వారా పవిత్రపరిచి దూరస్థులమైన మమ్మును నీ శరీరము అనే తెర ద్వారా దేవుని యొద్దకు ప్రవేశించే మార్గము సిద్ధపరిచిన మా యేసునాథ, నీ శిలువ మరణాన్ని బట్టి, నీ శరీరమును బట్టి, నీ రక్తమును బట్టి స్తోత్రం. నీ త్యాగమును బట్టి వందనాలు నాయన. ఇదిగో ప్రార్థనా పూర్వకంగా మీరు దీవించి అనుగ్రహించి మాకు పంపిణీ చేసినటువంటి నీ బల్లలోని నీ శరీరమును, నీ రక్తమును మాకు గుర్తుకు తెచ్చే ఈ రొట్టె కొరకు, ఈ ద్రాక్షరసము కొరకు నీకు స్తోత్రము నాయన. మా అందరి భాగాలు మా యొద్దకు మీరు చేర్చినందుకు స్తోత్రము నాయన. నీ బిడ్డలు ఎంతో సిద్ధపడి ప్రార్థనా పూర్వకంగా విశ్వాసముతో ఒక కుటుంబంగా మేమందరం కలిసికట్టుగా ఈ జూమ్ యాప్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ మీరు మమ్మల్ని చూస్తున్నారు, మా హృదయాలను, మా మనస్సులను మీరు చూస్తున్నారు నాయన. మా విశ్వాసంలో ఎంత వెలితి కలిగిన వారమో మీకు తెలుసు నాయన. ఆయనను మీరు మమ్మల్ని క్షమించి పవిత్రపరిచి రాబోయే రోజుల్లో మాకు అవకాశం ఇచ్చి నీ కొరకు నాయన నీతిగా, భక్తిగా, విశ్వాసముతో చలనము లేని వారముగా, దృఢముగా, స్థిరముగా బ్రతుకుతామన్న నమ్మకముతో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఈ బలను ఆస్వాదించారు, నీకు స్తోత్రము నాయన. ఇప్పుడు ఈ బలలోని రొట్టె ద్రాక్షరసమును మేము అందరం కలిసి భోంచేస్తుండగా తండ్రి, మీ శరీరమునకు చెందిన వారము, నీ శరీరమునకు చెందిన వారు మేమంతా ఒక కుటుంబానికి, ఒక దేహానికి చెందిన వారమని ఆ అవగాహన, ఆ గ్రహింపు, ఆ స్పృహ, ఆ విశ్వాసము మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇందులో పాల్గొనుచున్న మా సహోదరులందరినీ పేరు పేరున ఒక్కొక్కరిని కూడా దీవించము. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు
తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీ భాగమైనటువంటి ప్రభు శరీరానికి సూచనగా ఉన్న ఈ రొట్టెను మీరు ప్రతి ఒక్కరు కూడా తీసుకుని చేతపడుతుంది. We are covered under the blood of Jesus Christ. We have been redeemed by the precious body of Jesus Christ. Hallelujah. ప్రభు మనల్ని ప్రేమించి సిలువలో సమర్పించిన ఆ శరీరాన్ని సూచించే జ్ఞాపకమును తీసుకుని వచ్చే ఈ రొట్టె ప్రభు శరీరమని, అందులో మనము కూడా బాలి భాగస్థులమని గ్రహించి ఈ ప్రభు శరీరాన్ని మనందరం కూడా ఈ రొట్టె రూపములో ఉన్న ఆయన శరీరము మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా సేవిద్దాం. లెట్స్ partake in the body of Christ by taking the bread, every one of us. Amen. Praise the Lord. Amen. Thank you, Jesus. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో పస్కా భోజనంతో పాటు ప్రభు బల్లను ఇన్స్టిట్యూట్ చేసి స్థాపించి క్రొత్త నిబంధనకు నాంది వాచకం పలికి ఆయన మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ఆ దినమున భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడని ప్రభు సెలవిచ్చాడు. మీ చేతిలో ఉన్నటువంటి ఈ ద్రాక్షరసము ప్రభు మీకోసం సిలువలో మీ పాపాన్ని కడిగి పవిత్రపరచడానికి మిమ్మల్ని ప్రేమించి చిందించినటువంటి ప్రశస్త రక్తాన్ని మనకు గుర్తుకు తెస్తుంది. అందుకని ప్రభువును స్తుతిస్తూ ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించిన వారముగా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అందరం కూడా ప్రభు రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షరసమును ప్రార్థన పూర్వకంగా మనం తీసుకున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, we will pray. మన కొరకు ప్రభు తన మహాకృప చేత ఈ మాసంలోని మొదటి ఆదివారమున 3 మాసాల తరువాత బలను సిద్ధపరిచి, బలను ఆశీర్వదించి, బల్లను మన వరకు పంపించి, బల్లలో మనం పాల్గొనే అవకాశాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ప్రభువును 2 చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్ముని ద్వారా కలిగే అన్యోన్య సహవాసం, సమాధానము, నడిపింపు, ప్రేరణ, భద్రత, కాపుదల, సంరక్షణ ఈ రోజు ప్రభు బలలో పాల్గొనినటువంటి దేవుని ప్రజలము, దేవుని బిడ్డలమైన మనలో ప్రతి ఒక్కరికి, మన కుటుంబాలకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన రాకడు కొరకు వేచి ఉన్న తన పరిశుద్ధులందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి వందనాలు. అందరికి ప్రైజ్ ది లార్డ్. Praise Lord, all of you. God bless you. Thank you, sir. Thank you. God bless you. Over to Pastor. కానీ మీ అందరి ఓపిక సహనం కొరకు మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ కైండ్నెస్. yes, thank you. సంఘమందరి తరపున మీకు కూడా వందనాలు. చాలా కష్టపడి దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేశారు, కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా. Thank you very much, brother. Thank you so much. It means a lot. Yes. Anybody wants to say something before we close? Praise the Pastor. Thanks. Praise the Lord, praise the Lord, ma. Praise the Lord. మా ప్రార్థనలు నీ వెంట ఉన్నాయి, ధైర్యంగా ఉండు, ప్రార్థిస్తున్నాం. God bless you. God bless you. Thank you so much, Pastor Garu, Pastor Garu, Deacon Pastor, for everything, the effort and the deacon. God bless you. Yes. So Happy to see Suji and her brother. Okay. God bless you. Thank you.
థ్యాంక్ యూ పాస్టర్ గారు, పాస్టర్ ఆంటీ అండ్ స్టీఫెన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కొక్కరికి ప్రైజ్ లోడ్ చెప్పలేకపోతున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను. కల్పనమ్మను, సుమలతను, అలాగే సుజమ్మను, అంజమ్మను, ఇంకా ఇక్కడ మా కోడలు పాస్టమ్మ గారిని, కల్పన, గుజ్జమ్మ, ఎలిజబెత్ అమ్మ ప్రైజ్ లో, రూపా సిస్టర్ ప్రైజ్ లో, కల్పన, రూప, మోహన్ పటాబ్ గారు, గ్లోరియమ్మ ఉన్నారు. అందరికి రెండు చోట్ల కనబడుతున్నారు మీరు. సౌందర్యమ్మ, సిద్ధు బ్రదర్ ప్రైజ్ లో. పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారికి, మాస్టర్ గారికి, సంఘ పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే 3 నెలల నుండి దేవుని వాళ్ళకి దూరంగా ఉన్నాం కదా. ఈ మంత్ లో మీరు మా కోసం, సంఘ బిడ్డలందరి కోసం కష్టపడి ఇంత హార్డ్ అంటే ఎంత కష్టపడితే అర్థమవుతుంది. మీరు ఇంటికి వచ్చి అక్కడ నుండి మీరు లైవ్ చేస్తున్నారంటే అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. మా కోసం ఇంత కష్టపడ్డానికి చాలా చాలా థ్యాంక్స్. ఈ నెలలో బల్లలో పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. అలాగే మీరు మా కోసం ఇంత కష్టపడడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘ పెద్దలకు కూడా బ్లెస్ యూ అమ్మా, దేవునికి స్తోత్రం. యోహాన్ బాబు గారు, మర్సీ అండ్ హరి కుమార్ అండ్ శశమ్మ అందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక విషయం చెప్తాను, నేను ప్రసంగం చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఈ రెండే నేను చేసేది. మిగతా అన్ని పాస్టర్ గారే చేస్తున్నారు. ఒక సీనియర్ పాస్టర్ గా మాత్రమే కాకుండా తండ్రిగా కూడా చాలా మనసు కష్టంగా ఉంది ఆయన కష్టం చూసినప్పుడు. బట్ ఒకవైపు ప్రభు సేవలోనే ఆయన కష్టపడుతున్నాడు కదా, దేవుడు ఆ పని కొరకు ఆయన పిలిచాడు కదా, అందుకని సంతోషం కూడా కలుగుతుంది. ఇంకా నమ్మకం ఏంటంటే మీ అందరూ ఆయన కోసం ప్రార్థన చేస్తారు, ఆ కుటుంబాన్ని ఎత్తిపడతారు, వారితో పాటు ప్రభు కొరకు నిలబడి జీవిస్తారు, ఈ సేవను కొనసాగిస్తారనే నమ్మకం నాకుంది. మేము ఉన్నా లేకపోయినా ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకొని ప్రభువు నిమిత్తమై పరిచర్యలో విశ్వాసంతో ముందుకు కొనసాగండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో మరొక విషయం తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. నా కష్టం ఉంది ఖచ్చితంగా, కానీ దానికి కారణం కూడా పాస్టర్ గారు నాకు ఎంతగానో సహకరిస్తున్నారు. దాన్ని బట్టి ఈ సమయంలో పాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అది మాత్రమే కాకుండా ఎప్పుడు పిలిచినా కానీ వెంటనే ఇంటికి వచ్చి నాకు అవసరమైన సహాయం చేస్తున్న అక్షయ్ కోసం కూడా థ్యాంక్ యూ అక్షయ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. God bless you, Akshay. God bless you. 1 minute. బ్రదర్ వినయ్ కుమార్ గారు, అరుణమ్మ ఉన్నారా? ఉన్నారు. అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్యారు. మీ స్వరం వింటే అసలు కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ బేస్ వాయిస్ ప్రేయర్ చేశారు కదా, చాలా సంతోషం. ఓకే, అర్చన ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాస్టర్ గారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. Thank you. Praise the Lord, everyone. It's a joy to participate in the Lord's table along with the whole church. And I really thank God for giving our pastor such vision to plan this. And 2 రోజుల నుంచి ఇంట్లో అసలు ఆయన ఉన్నారో లేదో కూడా తెలియనట్టుగా ఉంది. I have to fight this battle alone. So I thank you all for your prayers. Suggestion. Yes brother. Every Sunday after live streaming, okay, if we can gather together in this manner for 15 to 20 minutes, I think it will be good. Wonderful, because I would like it, because I am paying every month, we are paying money for Zoom to get this pro version. So we can definitely make use of it, full use of it. బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆఖరికి వచ్చి మీ ముఖ దర్శనం చేయించారు. తర్వాత అవర్ డియర్ బ్రదర్ యశ్వంత్, ఐఎమ్ హ్యాపీ టు సీ యూ నానా. Been missing fellowship a lot. Yes, welcome. So I don't tell it outwardly, but I was missing a lot. I'm happy to see all of you in one frame. Yes.
ఎస్ అన్నయ్య. చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ. ఈ విధంగా 3 నెలల తర్వాత మళ్ళీ బల్లలో పాల్గొంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా సంతోషంగా ఉంది. బ్రదర్స్ అందరికీను, పాస్టర్లు గారికి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. నేను ఇంకొక ఐ వాంట్ టు యాడ్ లిటిల్ బిట్. ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు యోహాన్ బాబు గారు, బ్రదర్ యోహాన్ పట్టాబ్ గారు అండ్ మురళీ బ్రదర్. మీరందరూ చాలా కష్టపడి సమయానికి వచ్చి ఎంతగానో అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఎంతగానో సహాయపడ్డారు. వారందరికీ కూడా once again I want to thank you all for your generosity and availability. Yes. Alan, yes Alan. I want to give a special thanks for the one who prepared the boxes and thought supper. It was very, very nice. And I'm sure Pastor Amgar and somebody might have helped so much. So organized and everything. And a special thanks for Johan Patna for coming so long. Praise the Lord, అందరికీ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Poets నిజంగా చాలా 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 మిస్ అయ్యాము వల్ల. దాని వాల్యూ ఏమో ఈ 3 months లో బాగా తెలిసింది మాకు. ప్రేమ ఏ విధంగా మేము చర్చ్ మిస్ అవుతున్నాం, ఏ విధంగా బల్ల మిస్ అవుతున్నాం, ఇంపార్టెన్స్ లో అన్ని చాలా వాల్యూ అనేది ఈ 3 months కరోనా వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది. బికాస్ చాలా మందికి దేవుని వాల్యూ అండ్ దేవుని లవ్, మెయిన్లీ బల్ల వాల్యూ, బల్ల ఇంపార్టెన్స్ అది లేకపోతే మనం బతకలేము. ఇట్స్ లైక్ ఆక్సిజన్. నేను చాలా థ్యాంక్స్ అందరికి. ఇదంతా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆన్లైన్ ఇవన్నీ అవుతుంది. Very nice. Meg, hi. Hey, hello. I'm coming. I'll be there in some time. Wait. Hi family. Yes. Hi family. Right. Anjama sister, praise the Lord. Yes, చాలా సంతోషం. మీరు ఉంది బాబు. 3 నెలల నుంచి లేని దానికి ఎంతో బాధపడ్డా నేను. అవును. సంతోషం ఉంది నేను. I praise God for the wonderful chance that God has given us. Yeah. Especially after 3 months. And special thanks to our pastors and our brothers who did this happen. It was a real joy when we heard that we are going to receive ఈ వల్ల మేము పొందుతామని ఉన్నప్పుడు నిన్న అంతా చాలా సంతోషించాము మేము ప్రార్థన చేసినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ దట్. yes, wonderful. By the way, అందరికి ఈ రోజు అనౌన్స్మెంట్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అమ్మా శశిమ్మ నేను మర్చిపోయాను. ఇట్ ఈస్ లైక్ సెక్యులర్ న్యూస్ రీడర్ లాగా ఉంది వాయిస్. అవన్నీ నా అంతకు నా ఆత్మీయ బిడ్డ ఇంత బాగా చెప్పడం చూసి నేను పులకించిపోయా. నువ్వు ఇంకా బాగా చెప్పగలవు. ఓకే, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ టేబుల్ విషయమై. అండ్ నేను కూడా క్వశ్చన్ అడిగాను కదా వర్చువల్ గాని. అవును, ఇప్పుడు నాకు దాని రెలవెన్స్ అర్థమైంది. ఓకే. ఎస్, ఎందుకంటే మీరు ఏదైతే మీరు బల్ల మీకు అందిందో రొట్టె కానీ ద్రాక్షరసం కానీ, ఇట్ has come from one table. Yes, it has come from one table. And you can be assured it is all hygienically done. Okay. Yeah, with utmost care. We have sanitized our hands frequently. Yes. And all our brothers, our deacons and our church elder, they have prepared everything. And వాళ్ళు మాస్క్ వేసుకోవడం కానీ శానిటైజ్ చేసుకోవడం, గ్లౌస్, you can be assured from our side we have taken all safety measures. Each and every house while delivering the bread and wine, have sanitized every time. Correct. And deliver the sacraments. Yes. Wonderful. Yes, తప్పకుండా మనం కొద్ది మంది ఉన్నాం కాబట్టి మనం ఇలా చేయడానికి మనకు వీలు పడింది. అలాగని మనం ఇతర సంఘాన్ని మనం విమర్శించడం, వాళ్ళు చేసే విధానం వాళ్ళది. కానీ మన నియమం, మన సంఘపు ఉన్న కట్టడలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆలోచన మేరకు, మనకి చూడడానికి ఇచ్చిన జ్ఞానం మేరకు. అవును.
ప్రైజ్ లార్డ్ పాస్టర్, సీనియర్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే మన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుడు ఈ రీతిగా నాకైతే ఇందాక నుంచి అనిపిస్తుంది ఒక ఫెస్టివల్ లా ఉంది ఇది. అందరినీ కలుసుకున్నట్టుంటది. ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. అయోగ్యులము అనర్హులమైనప్పటికీ ఆయన శరణి వచ్చిన వాడిని ఎంత మాత్రం ఆయన అపరాధులుగా ఎంచబడరు అన్న వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి మరి ఒకసారి ఈ బల్లలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. అందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే సేవకులు కూడా ఎంతగానో ఈ విషయంలో కాదు, ప్రతి విషయంలో లాక్డౌన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో కూడా సేవకులు ఎంతగానో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయడానికి సమయమును సమస్తమును వెచ్చిస్తూ మమ్మల్ని ఆ వాక్యం ద్వారా, కార్యక్రమాల ద్వారా, అంటే వాక్యం ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ ద్వారా బలపరుస్తున్న విధానాన్ని బట్టి మరి ఒక్కసారి సేవకులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. నేను ఈ మంత్ ఎలాగైనా ప్రభు బలను తీసుకోవాలని నేను ఈ అనౌన్స్మెంట్ రాకముందే అనుకున్నాను. ప్రభా ఈ నెల ఎలా అది అందరూ అంటున్నారు 2 months అయిపోయింది, నేను తీసుకోవాలి ఎలాగైనా అన్న మరుసటి రోజే ఈ అనౌన్స్మెంట్ అనేది రావటం జరిగింది. నిజంగా దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు. మన అందరి మధ్యన ఆయన ఆత్మ స్వరూపిగా కార్యాలు చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆయన శరీరంలో మనం ఆయనలో పాలిభాగస్వం అవటానికి చూపిన కృపను బట్టి మరొకసారి దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. అందరికి మళ్ళా చర్చ్ గ్యాదరింగ్స్ వచ్చే కుదిరే వరకు ఆ లార్డ్స్ టేబుల్ లో పార్టిసిపేట్ చెయ్యమేమో అనుకున్నాం, కానీ దేవుని కృపను బట్టి మళ్ళా పాస్టర్ గారికి ఐడియా రావడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అంతా సక్రమంగా జరిగి సంఘంలో తీసుకున్న భావం కలిగింది. ఎందుకంటే ఒకే టేబుల్ పాస్టర్ గారి ద్వారా ప్రార్థించబడి అందరికీ పంపిణీ చేయబడింది కాబట్టి సంఘంలో తీసుకున్నట్టే, అంటే మనం గ్యాదర్ అవ్వే పరిస్థితులు లేవు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అలా ఫీల్ అవ్వక తప్పదు. దేవుని బలలో పాల్గొనడానికి దేవుడు ఇంత తొందరలోనే అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికి. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే 3 నెలల నుంచి మనము బల్లో పాలు పొందలేదు కాబట్టి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకోటి సీనియర్ పాస్టర్ గారు వాక్యం పంచుకున్న రీతిగా మన ఒక సాల్వేషన్ ని మనం ఎట్లా వర్కౌట్ చేసుకోవాలి, అది పర్సనల్ గా ఇతరులతో, ఇంకొకటి మన దేవునితో ఎలా రిలేషన్షిప్ అనేది, ఆ 3 అంశాలు దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజు. అలాగే అందరం ఇప్పుడు ఇలా చూసుకుంటూ దేవుడిలో మనము ఆ యొక్క వామ్యత నేను పొందుకున్నాను. రొట్టెల్లో ద్రాక్ష రసంలో కూడా నేను చాలా దేవుల్లో తీసుకోవడానికి ఇచ్చిన ప్రివిలేజ్ ని బట్టి దేవునికి ఎంతగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే బ్రదర్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. బ్రదర్స్ బట్టి, డీకెన్స్ బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే సీనియర్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, స్టీఫెన్సన్ పాస్టర్ గారికి, కార్మెల్ పాస్టర్ గారికి కూడా ఎంతో థ్యాంక్స్ చెల్లిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఆయన ఒక ఆత్మ మనందరిలో నింపిందని నమ్ముతున్నాను నేను ఈ యొక్క సాక్రిమెంట్ ద్వారా. అదే రీతిగా మన యొక్క సాక్ష్యము, మన యొక్క జీవితాలు కూడా ఆత్మీయంగా ఇంకా ఎదగాలని దేవుని ప్రార్థిస్తున్నాను నేను. ఈ రీతిగా చూడడానికి కూడా సంతోషంగా ఉంది. ఇంకా ఫిజికల్ గా కూడా అందరం మనము బల్లో పాలు పొందాలి, ఆ యొక్క ధన్యత మనకి ఇవ్వాలని దేవుని అడుగుతున్నాను నేను. దేవుడు తన మహాకృపను బట్టి ఈ 2 నెలల తర్వాత మళ్ళీ తన బలలో పాల్గొనే అవకాశాలు ఇచ్చినందుకు ఆయన దైవ సేవకులు ప్రతిదినము మాట్లాడుతున్న మాటల ద్వారా ఆయన మమ్మల్ని బలపరుస్తున్నందుకే ఆయన స్థుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా లాక్డౌన్ దగ్గర నుంచి అంజమ్మ సిస్టర్ చూడలేదు, ఇవాళ చూసాను. ప్రశాంతి సిస్టర్, ఆనమ్మ గారు, వీళ్ళందరినీ, ముఖ్యంగా సుజాత సిస్టర్ ని చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరినీ చూడడం. ఇది మా వరకు రావడానికి పాస్టర్ గారు చేసిన సహాయ సహకారాలు, పాస్టర్ గారు వారు పడిన శ్రమ, వారి ప్రయాసం
దేవుడు వారిని వాడుతున్న విధానాన్ని బట్టి తన మందను కాయడానికి వారికి ఇచ్చిన ఆ జ్ఞానమును బట్టి వారికి దేవునికి లోబడి వారు చేస్తున్న ఈ ప్రయాసాన్ని దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వదించి వారి మందని మంచి ఆరోగ్యంగా వారు నడిపిస్తున్న విధానానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలిస్తాడని ఆ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అది రియల్ గా హ్యాపీనే. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మనకి అవకాశం వచ్చింది. ఇంకా ముందు కూడా ఇలా కాకుండా మళ్ళీ మనం సంఘంలో కూడి ప్రార్థిస్తామని బలలో పాల్గొంటామని అనుకుంటున్నాను. ఈ టుడే హ్యాపీ, వెరీ హ్యాపీ. Okay, thank you very much. All of you go in peace. Have a good lunch. Thank you. Praise the Lord.